జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక బస్సుకి జరిగితే ఊరుకుంటారా? తిరుపతి లడ్డు గురించి అసలు నిజాలేంటి? తిరుపతి లడ్డు కాదు ఇక్కడ సమస్య. లడ్డుని ఓటుగా మార్చే వీళ్ళ నీచమైన రాజకీయమే ఇక్కడ సమస్య. లడ్డు విషయంలో ఎటువంటి నిరూపిత ఆధారం వీళ్ళ దగ్గర లేవు. కానీ గతంలో సిబిఐని గారు, పవన్ కళ్యాణ్ గారు ఆరోపణల్ని ఆధారాలుగా మార్చుకుని తీవ్రంగా ప్రజల మధ్య విష ప్రచారం చేయడం మధ్య జరిగింది. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అయినప్పుడు ప్రజల యొక్క భక్తిని ఆయుధంగా మార్చుకుని వీళ్ళు విష ప్రచారం అయితే చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు, ప్రజల్లో అనుమానాలను సృష్టిస్తారు. తిరుపతి లడ్డు లక్షలాది మంది భక్తుల యొక్క నమ్మకం. టీటీడీ అనేది కోట్లాది మంది భక్తుల యొక్క నమ్మకంతో నడిచే ఓ దైవికమైన సంస్థ. తప్పుంటే ఆధారాలతో ప్రశ్నించాలి, కానీ ఆరోపణలు అయితే కాదు. జగన్ గారిని మీరు ప్రశ్నించాలంటే ఆధారాలతో ప్రశ్నించాలి, కానీ ఆరోపణలతో అయితే కాదు. మీరు కులాలని మతాలను పెట్టి రాజకీయం చేయాలనుకుంటే అది ఒక రాజకీయ నీచత్వం. ఇక్కడ అపవిత్రమైనది లడ్డు కాదు, అపవిత్రమైనది మీ రాజకీయ నాయకుల యొక్క నోర్లు. మీరు వీటిని డెటాలేసి కడుక్కుంటారో ఇంకేమేసి కడుక్కుంటారో అది మీకే ఉదయిస్తాం.